ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ మెడ్చల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఈ విధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో కూడా ఈరోజు మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇక్కడ కూడా మెమోరాండం ఇస్తూ ఉన్నాం. జవహర్ నగర్లో సుమారుగా 75-80 బస్తీలు ఉన్నాయి. ఈ 75-80 బస్తీలలో ఈ మధ్యకాలంలో వర్షాలు రావడం మూలంగా ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయి బురద ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం గుంతలమయం అయిపోయినటువంటి ఉన్నది. అలాగే డంపింగ్ యార్డు కూడా ఇక్కడే ఉంది కనుక అనేక లారీలు నగరం నుంచి రావడం మూలంగా ఈ రోడ్ల మీద చెత్త చెదారం పడి అందులో ఉన్నటువంటి మురికి అంతా కూడా కారుతూ పోతుంటే రోడ్ల మీద వాసన వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వెంటనే జవహర్ నగర్ కమిషనర్ గారు జోక్యం చేసుకొని శానిటైజర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సాయంత్రం పూట విపరీతమైనటువంటి దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి కనుక ఆ దోమల్ని మందు కొట్టాలనేటువంటి దాని మీద మేము కమిషనర్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చాం. కమిషనర్ గారు సానుకూలంగానే స్పందించారు. వెంటనే చేపిస్తామని చెప్పారు. కనుక ఇట్లనే మొత్తం నగరం మొత్తం ఇలాగే ఉన్నది, రాష్ట్రం మొత్తం ఇలాగే ఉన్నది. ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితులు మాత్రం కనపడతలే. ప్రజల నుంచి అనేక రాబడులు ప్రభుత్వానికి వస్తున్న పన్నులు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బుని ప్రజలకు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కనుక వెంటనే ఈ జవహర్ నగర్లో ఉన్నటువంటి అన్ని బస్తీలలో కూడా శుభ్రత ఉండాలి. మొత్తం సీసీ రోడ్లన్నీ కూడా లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సీసీ రోడ్లు వేయాలి, గుంతలు లేకుండా పూడ్చి వాసన స్మెల్ రాకుండా వాటి మీద మందులు చల్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక కమిషనర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది.